హాయ్ గైస్, నేను మీ అనిల్. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అసలు మనకు ఫంక్షన్ అనగానే మెయిన్ ఫంక్షన్ గురించి గుర్తొస్తుంది. మనకు ఒక ఫంక్షన్ ఉంది అని, లేదంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇలా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి మీకు ఇంతవరకు తెలుసు. సో దెర్ ఆర్ అదర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ అదర్ హెడర్ ఫైల్స్లో, లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్ అని. దోస్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్, బట్ దీస్ ఆర్ ది బేసిక్ ఫంక్షన్స్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ నోన్ టిల్ డేట్, రైట్? ఇప్పుడు మనం ఫంక్షన్స్ని మనమే రాయొచ్చు. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్, లైక్ మెయిన్లో మనకి మొత్తం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలన్నా, లేదైనా ఏదైనా మాడిఫై చేయాలన్నా, లేదంటే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే లైన్ బై లైన్ వెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దట్ ప్రోగ్రామ్. రీడబిలిటీ అంటారు దీన్ని. అంటే ఎవరైనా ప్రోగ్రామ్ని మీరు కాకుండా ఇంకొకరు ఎవరైనా మాడిఫై చేయాలన్నా, లేదంటే మీ ప్రోగ్రామ్ని ఇంకొకరు ఎవరైనా అర్థం చేసుకోవాలన్నా, ఆ ప్రోగ్రామ్ అర్థం కావడానికి చిన్న చిన్ని మాడ్యూల్స్గా డిఫైన్ చేసి వాటిని ఆ టాస్క్ ఏమైతే పర్ఫామ్ చేస్తుందో దాన్ని మాత్రమే సపరేట్గా పెట్టి ఒక ఫంక్షన్లో పెట్టేసి ఆ ఫంక్షన్ని మనం మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న టాస్క్స్ని డివైడ్ చేసి, రైట్, మనం వాటిని మెయిన్ ఫంక్షన్ ద్వారా కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కోడ్ నీట్గా ఉంటుంది. సో లెట్స్ సే మనం ఇంతవరకు రాసిన ప్రోగ్రాంలో టేక్ ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ రాసాం అనుకుందాం. స్కాన్ఎఫ్ని వాడుతున్నాం అందులోపల, బట్ ఒక లెట్స్ సే టేక్ ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ రాసాం, ప్రింట్ అవుట్పుట్ అని ఒక ఫంక్షన్ రాసాం. ఈ 2 ఫంక్షన్స్ మెయిన్లో ఉంటాయి. సో ఈ ఇన్పుట్ తీసుకునేదంతా ఇన్పుట్ ఫంక్షన్లో పెట్టాం, అవుట్పుట్ తీసుకునేదంతా అవుట్పుట్ ఫంక్షన్లో పెట్టాం. సో ఇప్పుడు మెయిన్లో మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 లైన్స్. మిగిలిన కోడ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్పుట్లోకి వెళ్ళిపోయింది, అవుట్పుట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా చదివేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని రీడబిలిటీ అంటే ఇదే. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? మెయిన్ ఇట్ ఈస్ టేకింగ్ ఇన్పుట్, డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్, ప్రింటింగ్ ది అవుట్పుట్. సో ఎవరికైనా అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ని చేంజ్ చేయాలి. ఎక్కడ చేంజ్ చేయాలి? ఇన్పుట్లో చేంజ్ చేయాలి. సో ఐల్ గో టు ఇన్పుట్ ఫంక్షన్ అండ్ దెన్ మాడిఫై ఇట్. లేదు, నేను ప్రింటింగ్ని మార్చాలనుకుంటున్నా, సో ఐల్ గో టు అవుట్పుట్ ఫంక్షన్ ఆర్ ప్రింట్ ఫంక్షన్, వేర్ ఎవర్ దట్ ఐమ్ ప్రింటింగ్, ఐల్ మాడిఫై దట్ ఫంక్షన్ ఓన్లీ. లేదు, నాకు క్యాలిక్యులేషన్స్లో ఏదో మాడిఫికేషన్ కావాలి, ఐ నో నీడ్ టు టచ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఐ కెన్ జస్ట్ గో టు దట్ ఫంక్షన్ అండ్ ఐ నో నీడ్ టు వరీ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఐల్ జస్ట్ గో అండ్ మాడిఫై దట్ ఫంక్షన్. యు సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్, ఫంక్షన్స్ని వాడడం వల్ల మనకు ఒక పెద్ద టాస్క్ని స్మాల్ టాస్క్స్గా డివైడ్ చేసి వాటిని మనం మెయిన్ ద్వారా కాల్ చేయొచ్చు. సో హౌ టు రైట్ అ కస్టమ్ ఫంక్షన్? సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. యు సీ బేసిక్గా మనకి ఇంతవరకు యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ అ మెయిన్ ఫంక్షన్. సో మనం కస్టమ్ ఫంక్షన్ని రాయాలంటే ఎలా ఉంటుంది? సో యు సీ ఫస్ట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ తర్వాత మనం వాట్ ఎవర్ ద నేమ్ దట్ వీ గివ్ హియర్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ నేమ్. సో don't think that we will use these angular brackets, right? So that is just to say this is our defined name. అందుకని నేను అలా పెట్టాను. ఇట్ డజంట్ మీన్ లైక్ మనం ఫంక్షన్ రాయాలంటే దాని లోపల ఇలా రాయాలని కాదు. సో దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ is we will need to remove it and then place whatever that we want. Like for example here int, and we can remove this entire thing and put int. If you want to say this is input function, let's say ఇదంతా రిమూవ్ చేసి మనం ఇన్పుట్ ఫంక్షన్ అని రాస్తాం. సో ఇలా కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసి ఇక్కడ ఇలా డిఫైన్ చేసి మనం ఏమైతే చేసింటామో అక్కడ నుంచి రిటర్న్ చేస్తాం. సో నౌ ఫంక్షన్ని ఇలానే కాదు, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అయితే ఇలా ఉంది, కానీ మీరు ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఆ ఫంక్షన్స్ చూస్తే ఆ బ్రాకెట్స్ మధ్యలో మనం కొన్ని పారామీటర్స్ని పంపిస్తున్నాం. సో అంటే మనం డిఫైన్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ని పెట్టుంటే మనం పంపించాల్సి వస్తుంది. సో దోస్ ఆర్ కాల్డ్, దీన్ని పారామీటర్స్ అంటారు, లేదంటే కొంతమంది ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో బోత్ ఆర్ ఈక్వల్. యూ కెన్ జస్ట్ నౌ థింక్ లైక్ అన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్, బోత్ ఆర్ సేమ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దట్స్ ఇట్. సో దిస్ ఇస్ హౌ ద function looks like. So manam, let's start writing at least couple of functions and then see how will it look like.